దేవునికి మహిమ. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, చూస్తున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈవీఎంలు అప్పుడు ఈవీఎంల మోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు కూడా తల్లి బిడ్డలని, అన్నదమ్ములని చెప్తూనే ఉన్నాము. ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతూనే ఉన్నారు. ఈ టీవీ ఛానల్స్ యాంకర్ల ఉత్సాహాన్ని మనం అంచనా వేయలేకపోతున్నాం. ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి క్రికెట్ ఆడేప్పుడు ఏ విధంగా అయితే ఉత్సాహంగా యువకులు కేరింతలు కొడతారో ఆ విధంగా ఈరోజు టీవీ ఛానల్స్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివశక్తి, ఈ దొంగ భాషల్లో దొంగ ఇమాములు, దొంగ పూజారులు మొత్తం కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ డబ్బుల కోసం, రిజర్వేషన్ల కోసం, వీళ్ళ సుఖభోగాల కోసం, వీళ్ళు సుఖంగా స్వార్థంగా బ్రతికేయడం కోసం భారత రాజ్యాంగాన్ని భారతీయులనే నాశనం చేస్తున్నారు. కేవలం ఈ భారతదేశంలో స్వార్థపరులు, కులోన్మాదులు, మతోన్మాదులు, దుష్టులు, దుర్మార్గులు, అన్యాయస్తులు, అక్రమకారులు, మోసగాళ్ళు, క్రీస్తు విరోధులు, దేవుడు లేడనే నాస్తికులు అందరూ కూడా ఏకీభవించారు. ఫేస్బుక్ లైవ్లో ఉన్నటువంటి సర్వజనులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాను. వినండి, గ్రహించండి, విశ్లేషించండి. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, మోసాలు ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. మనకి చట్టాలు ఉన్నాయి, మానవ హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి, భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగ ధర్మాసనం ఉంది, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, అట్రాసిటీ యాక్ట్ కోర్టులు ఉన్నాయి, అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఉంది, అంతర్జాతీయ కోర్టులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో 210 దేశాలు ఎక్కడ లేనంత అతి భయంకరమైనటువంటి మారణ హోమం, కులోన్మాదం, మతోన్మాదం, అంటరానితనం, అసురక్షిత, అణిచివేత ఈ భారతదేశంలో ఎక్కువగా కనబడుతూ ఉందని అగ్రరాజ్యాలు, ఐక్యరాజ్య సమితిలో ఎన్నో పర్యాయాలు చర్చలు జరిగినాయి. ఎంతమంది గడ్డి పెట్టిన ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. కొంతమంది అజ్ఞానులను, మూర్ఖులను, సైకోలను, కులోన్మాదులు, మతోన్మాదులను ప్రైవేట్ ఆర్మీగా పెట్టుకొని భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోదు, పోలీసు వాళ్ళు పట్టించుకోరు, కలెక్టర్లు పట్టించుకోరు, ఎస్పీలు పట్టించుకోరు, ఇంటెలిజెన్స్ లేదు, ఏసీబీ లేదు, సిబిఐ లేదు, న్యాయ వ్యవస్థలే లేవు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా క్రైస్తవ సమాజం నిద్రపోతూ ఉంది, భాషల్లో నిద్రపోతూ ఉన్నారు. ఇక ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఎందుకు బతుకుతున్నాం, చనిపోతే ఎక్కడికి వెళ్తాం. ఈ విధంగా మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు నిప్పురవులు పైకి ఎగురుతున్నట్లు నరులు శ్రమానుభవం కొరకే పుడుతున్నారని బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు తెలియపరిచినట్లు ఈరోజు ప్రజలు
పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు మనిషి యొక్క ఆయుష్ దినాలు 3 రోజులే. ఒకటి పుట్టినరోజు, 2 పెళ్లి రోజు, 3 చావు రోజు. ఈ 3 రోజులు ముచ్చట కోసం మనిషి పడే తపన అంత ఇంత కాదు. మనిషికి సుఖం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. ప్రియమైన భారతీయులారా, మనకి కావాల్సింది ప్రధానంగా వెండి కంటే, బంగారం కంటే, ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే, డబ్బు కంటే, ఇళ్ళు కంటే, పొలాల కంటే, ఇళ్ల స్థలాల కంటే, అన్నిటికంటే ప్రధానంగా ముఖ్యంగా మనకు ఆరోగ్యం అవసరం. ఆరోగ్యం తర్వాత ఏదైనా, ఆరోగ్యం చాలా అవసరం మనకి. ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, కుల నిర్మూలన జరగాలి, మతోన్మాదం నశించాలి, ఆర్థిక సమానత్వం కలగాలి, భూములు జాతీయం చేయాలి, దేవుడి పేరు అసెంబ్లీలో, పార్లమెంట్లో, రాజకీయాల్లో ప్రస్తావన తీసుకురాకూడదు, భారత రాజ్యాంగాన్ని బట్టి మాత్రమే పరిపాలించాలి, భారత రాజ్యాంగంలో లేనటువంటి విషయాలు, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా మానవ హక్కులు, ప్రాథమిక హక్కులుతో స్వేచ్ఛ, స్వతంత్రం కలిగి అందరూ సమానంగా బ్రతకాలి అని రాయబడినటువంటి ఆ రాజ్యాంగం 78 సంవత్సరాలుగా కూడా అది దుర్వినియోగం అవుతూ ఉంది. ఇందిరాగాంధీ గారు మొదలుకొని మహానుభావురాలు మొదలుకొని ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వరకు కూడా చూసుకుంటే భారత రాజ్యాంగాన్ని మార్చేశారు. వాళ్ళకు అనుకూలంగా, రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి చట్టాలు తెచ్చుకున్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా బ్రతకాలి. పెళ్ళిళ్ళ విషయంలో, చావుల విషయంలో, చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వైద్య విషయంలో, అంటే అన్ని శాఖలు ప్రజలకు కావాల్సినటువంటి శాఖలు ఉన్నాయి. ఎన్నో శాఖలు ఉన్నాయి. న్యాయశాఖ ఉంది, సాంఘిక సంక్షేమ శాఖ ఉంది, కుటుంబ సంక్షేమ శాఖ ఉంది, రెవెన్యూ శాఖ ఉంది, విద్యాశాఖ, వైద్య శాఖ, ఎన్నో శాఖలు ఉన్నాయి. ఈ శాఖలన్నీ కూడా ప్రజలకు మేలైనటువంటి పరిపాలన, ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వటానికే ఈ శాఖలు ఉన్నాయి. ప్రజలందరూ హ్యాపీగా బతకడం కోసమే పార్లమెంటు, అసెంబ్లీ ఉంది అన్న విషయాన్ని మర్చిపోయారు ప్రజలు. ఈ 78 సంవత్సరాలుగా చూస్తే ఈ దొంగలు పరిపాలిస్తున్నారు. దోపిడీ దొంగలు, కులోన్మాదులు, మతోన్మాదులు, సైకోలు, ఆర్థిక నేరస్తులు, నరహంతకులు, వ్యభిచారులు, అఘోరాలు పరిపాలిస్తున్నారు ఈ దేశాన్ని. ఇందిరాగాంధీ గారు స్వర్ణ దేవాలయంలో, పంజాబ్లో స్వర్ణ దేవాలయంలో వారికి హక్కులు ఉంటాయి. పంజాబ్ కానివ్వండి, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ప్రతి రాష్ట్రాల్లో ప్రజలకు హక్కులు ఉన్నాయి. వాళ్ళకు ప్రత్యేకంగా స్వేచ్ఛగా, స్వతంత్రంగా బ్రతకడం కోసం ఈ కులోన్మాదం, ఈ మతోన్మాదం, మా మీద వివక్ష జరుగుతుంది, మాకు సపరేట్గా దేశమే ఉండే అని చెప్పి అడిగితే పాకిస్తాన్ ఇచ్చారు. అది న్యాయం, అది ధర్మం, అది రాజ్యాంగబద్ధం, అది చట్ట ప్రకారంగా పాకిస్తాన్ ఇచ్చారు. అది చాలా మంచిది. బంగ్లాదేశ్ ఇచ్చారు. ఒకనొక కొన్ని సంవత్సరాల క్రితంగా ఆంధ్ర, తెలంగాణ, మద్రాసు కలిసి ఉండేది. జనాలు పెరిగారు, సంస్కృతి సాంప్రదాయాలు పెరిగినాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ భారతదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా కుల ఉన్మాదం వల్ల ఈరోజు దేశం ముక్కలైపోతుంది. అందరం కలిసి ఉందాం అంటాడు ఈ నరేంద్ర మోడీ గారు. యూనివర్సల్ సివిల్ కోడ్ అంటాడు, ఒకే చట్టం అంటాడు, ఒకే మతం అంటాడు. ఒకే చట్టం ఎలా కుదురుద్ది? ఖురాన్ వేరు, బైబుల్ వేరు, భగవద్గీత వేరు, అన్ని చట్టాలు ఒకే రకంగా ఉండవు. త్రిపుల్ తలాకు, వాళ్ళకు ఖురాన్ లెక్క ప్రకారం త్రిపుల్ తలాక్ అనే ఆ యొక్క ఆచారం వల్ల కరెక్టు.
హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎన్టీ రామారావు గారు మహిళలు కూడా ఆస్తిలో సమానమైన హక్కు కల్పించాడు. ఆంధ్ర వరకు అది కరెక్టు, ఆయన పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దానికి అంగీకరించారు. ఈరోజు పార్లమెంట్లో పెట్టే బిల్లులు ప్రజలు అంగీకారం లేకుండా పెడుతున్నారు, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా పెడుతున్నారు, పార్లమెంట్లో మెజార్టీ లేకుండా పెట్టేస్తున్నారు. పార్లమెంట్లో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారంగా నియమించవలసినటువంటి ఎన్నికల కమిషను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కానీ అన్నీ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చట్టాలు మార్చేసుకొని ఈ నరేంద్ర మోడీ భారతదేశాన్ని నాశనం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకుండా నిమ్మగా నీరెత్తినట్టు ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుపుతుంటే ఏమీ ప్రశ్నించకుండా ఈవీఎంల ద్వారా ప్రభుత్వాన్ని ప్రారంభించి మరలా ఈరోజు 2027 కల్లా జమిలి ఎలక్షన్కి సిద్ధపడిపోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఈ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళెవరు కూడా ప్రజల గురించి మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు, బుల్డోజర్ బాబా గారు, ఆయన ముస్లింలు క్రైస్తవుల మీద దాడి చేస్తాడు, మసీదులు కూల్పిచ్చేస్తాడు, చర్చిలు కూల్పిచ్చేస్తాడు, ఇమాములు మౌజాములు ముస్లింలు క్రైస్తవులు గ్యాంగ్స్టర్లు అంటాడు. అదే ప్రకారంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించి దక్షిణ భారతదేశం అంతా కూడా ఈ బుల్డోజరు పవన్ బాబా గారు ప్రారంభించాడు. మరి ఈయన మహారాష్ట్ర వెళ్ళి ఎన్నికల ప్రచారంలో ఏమైనా కానీ ప్రజలతో మాకు పని లేదు, ఈవీఎంలు ఉండేవి కాబట్టి మాకు తిరుగులేదని చెప్పి ఆయన ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మహారాష్ట్రలో ప్రచారం చేసి వస్తే అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆ లైవ్లో జై పవన్ కళ్యాణ్ అన్నారు, జై మోడీ అన్నారు, జై బీజేపీ అన్నారు. అనుకోండి బాబు, అనుకోండి, ఎంతకాలం ఉంటారు అనుకోండి. మీకు ప్రజలు అసలు మీకు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, బీజేపీ మీ ఆటలో కొంతకాలమే సాగుతాయి. ప్రజలు తిరగబడితే మీ ఆటలు సాగు. బీజేపీ ఐటీసీలు పెట్టుకుని, ఆర్ఎస్ఎస్ పెట్టుకుని కులోన్మాదంతో మతోన్మాదంతో క్రైస్తవులు ఉండటానికి లేదు, ముస్లింలు ఉండటానికి లేదు అని చెప్పి అఘోరాలతో కూడా మాట్లాడిచ్చేసి ఇంత మతోన్మాదాన్ని కులోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీదకే మీకు దేవుని శాపం వచ్చును గాక, మీకు మీ కుటుంబానికి. పవన్ కళ్యాణ్ గారు మీకు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు మీకు దేవుని యొక్క ఉగ్రత వచ్చును గాక. పార్లమెంట్లో అసెంబ్లీలో మీ కుటుంబాల గురించి ఏంటి ప్రస్తావన, దేవుడి ప్రస్తావన ఎందుకు, క్రైస్తవుల గురించి ఏంటి, ముస్లింల గురించి ఏంటి, హిందువుల గురించి ఏంటి, అభివృద్ధి గురించి మాట్లాడాలి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. లేచిన కానుంచి ఆ త్రిపుల్ తలాక్ గురించి, కాశ్మీర్లో 370 జీవో గురించి కానీ, ఆర్టికల్స్ గురించి కానీ, ఈ ఈవీఎంల గురించి కానీ, ఇలాంటి వాటి గురించి ప్రస్తావించి దాని మీద చర్చా వేదిక పెట్టి ప్రజాభిప్రాయం తీసుకుని చేసేది లేదు. మా ఇష్టం, మేము ప్రభుత్వం, మేమేమేం చేసేస్తాం, భారతదేశం పేరు మార్చేస్తాం, హిందూ దేశం కింద పేరు పెట్టేస్తాం, చర్చిలు కూల్చేస్తాం, మసీదులు కూల్చేస్తాం, క్రైస్తవులకి సెకండ్ సిటిజన్షిప్ ఇస్తాము, యేసుక్రీస్తు ఎడారి దేవుడు శవము, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు గొర్రెలు, 3 మేకులు పీక్కోలేనుడు యేసుక్రీస్తు దేవుడు ఎట్టయ్యాడు, క్రైస్తవులు అందరూ ఇజ్రాయెల్ వెళ్ళిపోండి, అమెరికా వెళ్ళిపోండి, ముస్లింలు అందరూ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పి ఇంత విచ్చలవిడిగా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా ఒక సైకోలాగా విర్రవీగిపోయి నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్, ఆయనతో పాటు భజన చేసే ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా వీళ్ళు స్వార్థపరులండి. ఒకసారి ఆలోచించుకోండి. ఏ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ తప్ప ఇంకా పార్టీలు లేవా ప్రజలకి? ఆమ్ ఆద్మీ పార్టీ లేదా, బీఎస్పీ పార్టీ లేదా, రిపబ్లికన్ పార్టీ లేదా, ప్రజాశాంతి పార్టీ లేదా, ఇండియా ప్రజాబంధు పార్టీ లేదా, ఎన్ని పార్టీలు లేవు? ఈవీఎంలు వద్దని మనం అడగం. ఈవీఎంల ద్వారా దేశం నాశనం అయిపోతుంది, ఇంకా నాశనం అయిపోద్ది.
పరలోక రాజ్యం చేరాలనుకునే ప్రతి క్రైస్తవుడు ప్రశ్నించండి, లేకపోతే నరకానికి పోతారు. క్రైస్తవులారా, మీకు చెబుతున్నా, క్రైస్తవ సోదరులారా, ముస్లిం సోదరులారా, హైందవ సోదరులారా, మనందరూ మనుషులను గుర్తుపెట్టుకోండి. కులోన్మాదం నశించాలి, మతోన్మాదం నశించాలి. ఈ నరేంద్ర మోడీ గారు అడుగుపెట్టిన కాడి నుంచి అరాచకాలు కదండి. దేశం శ్మశానం అయిపోవట్లేదా? గోద్రా రైలు ప్రమాదంలో ఎన్ని వందల మంది చనిపోయారు. పుల్వామా ఉగ్రదాడిలో ఎంతమంది చనిపోయారు, అన్యాయంగా ఎంతమంది చనిపోయారు. పాకిస్తాన్కి వెళ్ళే నీళ్ళు ఆపేశాడు. త్రిపుల్ తలాక్ బిల్లు, అసలు ఖురాన్ సంగతి ఈయనకెందుకు, బైబిల్ సంగతి ఎందుకు, భగవద్గీత సంగతి ఎందుకు? అందరూ కలిసి ఉన్నారు కదా. దేశం మొత్తం ఈ అఘోరాలతో నింపేశాడు. పూజారులు, ఇమాములు, మౌజాములు, దొంగ బోధకులు, దొంగ క్రైస్తవులు, దొంగ బిషప్పులతో ఈ దేశాన్ని అంతటి కూడా నాశనం చేసేస్తున్నారు. అందరూ ఏకీభవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక క్రైస్తవ మోడీ బాబాలు తయారయ్యారు. వీళ్ళు బాబాలు మోడీ బాబాలు అన్నారు. వీళ్ళని మోడీ క్రిస్టియన్ బాబాలు తయారైపోయారు. కూటమి ప్రభుత్వానికి ఓటేసునులు మాత్రమే గ్రూపులో ఉండండి అని చెప్పి ఒక క్రిస్టియన్ మోడీ బాబా గారు గ్రూపులో పెట్టారు. మీరు చూడండి. మోడీ ముస్లిం బాబాలు తయారయ్యారు. మోడీ పూజారి బాబాలు తయారైపోయారు. మొత్తం కూడా ఈరోజు దేశం అంతా కూడా మోడీ గారి చేతిలోకి వెళ్ళిపోయింది. మోడీ గారి ఆర్మీ నడుస్తుంది, మోడీ గారి ప్రైవేట్ ఆర్మీ నడుస్తూ ఉంది, బీజేపీ ఐటీ సెల్ పరిపాలిస్తూ ఉంది, ఆర్ఎస్ఎస్ పరిపాలిస్తూ ఉంది. ఈ దేశాన్ని ఎవరు కూడా మాట్లాడరు. అసలు విషయానికి వస్తే అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, మీరందరూ కూడా ఒకసారి కొన్నాళ్ళు బ్రతికినా నెమ్మదిగా బ్రతుకుదాం, ఆరోగ్యం బ్రతుకుదాం, ఆనందంగా బ్రతుకుదాం అని లేదు. ఇన్వెస్ట్మెంటు కుటుంబాలు, ఇన్వెస్ట్మెంటు పెళ్ళిళ్ళు, ఇన్వెస్ట్మెంటు చదువులు, ఇన్వెస్ట్మెంటు బంధాలు, ఇన్వెస్ట్మెంటు అనురాగాలు, ఇన్వెస్ట్మెంటు అనుబంధాలు, ఇన్వెస్ట్మెంటు స్నేహాలు. ఇంకా దేశం పాడవకేముందండి? యథా రాజా తదా ప్రజ. ఎందుకు పెళ్లి చేసుకున్నది? ఎందుకు సాధులు సన్యాసులు ఎందుకు అవుతున్నారు? వాళ్ళు అందరూ దేశం అంతా సాధులు సన్యాసులు అయిపోవాలా? పుట్టింది దేనికి? మంచిగా వివాహ వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకొని భార్యాభర్త ఇద్దరు కూడా అన్యోన్యంగా ఆనందంగా బ్రతకడానికి దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు. కానీ సాధువులు అవ్వటానికి, సన్యాసులు అవ్వటానికి, పెళ్ళిళ్ళు చేసుకోకుండా, పెళ్లి వయసు వచ్చినాక పెళ్లి చేసుకోకుండా, కాంట్రాక్ట్ మ్యారేజ్లు చేసుకుంటానికి, సహజీవనాలు చేయడానికి, మగోళ్ళు పెళ్లి చేసుకుంటానికి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటానికి, వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడానికి మనుషుల్ని ఈ భూమి మీద పుట్టించలా. ఈ మనుషులు కల్పించుకున్నటువంటి పద్ధతులు అపవాది వలన, దుష్టుడి వలన, దురాత్మల వలన, అంధకార శక్తుల వలన, ఈ మాంత్రిక శక్తుల వలన, చేతబడి శక్తుల వలన ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషులను కూడా ఆ దుష్ట శక్తులు వశపరుచుకొని ఈరోజు చూడండి, ప్రపంచానికి క్రైస్తవ నాయకుడు పోపు గారు గే మ్యారేజీలు, సహజీవనాలు, వ్యభిచారం చట్టబద్ధం చేసేయటం. ఆయనేమి క్రైస్తవుడు అండి? ఆయనేమి క్రైస్తవ నాయకుడు అండి? ఈ నరేంద్ర మోడీ గారు చట్టాలు చూశారు కదా, ఎటువంటి చట్టాలు? నల్ల చట్టాలు. కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలో ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఆ రోజు నుంచి ఈరోజు కూడా చీకటి రోజులు ప్రారంభమైనాయి. అది కొనసాగుతూనే ఉంది. భారతదేశం అప్పుల పాలైపోయింది. దేశమంతా కల్తీ ఆహారాలు. చూడండి మీరు, కారంలో ఇటుక రాయి పొడి కలుపుతున్నారు, జీలకర్రలో సీపురు పుల్లలో మనం ఊడుచుకుంటాం కదా, సీపురు పుల్లలో కలుపుతున్నారు. నూనె జంతు కళేబరాలతో తీసిన నూనె అమ్ముతున్నారు. పెద్ద పెద్ద హోటల్స్లో టేస్టింగ్ సాల్ట్లు, కల్తీ ఆహారాలు తిని ఈరోజు చాలామంది ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది చచ్చిపోతున్నారు.
బిర్యానీలు తింటాం, నూడిల్స్ తింటాం. హోటల్స్లో ఈరోజు ప్రతి హోటల్లో కల్తీ ఫుడ్డే. ఫుడ్ ఇన్స్పెక్టర్ లేరు, హెల్త్ ఇన్స్పెక్టర్ లేరు. ఉన్నా వీళ్ళు పని చేయరు. వీళ్ళకి లంచాలు కావాలి. ఏటమోసం ఉంటారు ఆదివారం. ఆ యొక్క మేకపోతు కానీ గొర్రె కానీ కోసినప్పుడు అది ఆరోగ్యంగా ఉందా లేదా ఏమి లేదు, చూసే పని లేదు, కోసేయటమే. దానికి వచ్చిన రోగాలు మనుషులకు వచ్చేస్తాయి. కోళ్ళు, చికెన్ పాక్స్ అని, చికెన్ గున్యా అని రకరకాల వ్యాధులు. డ్రైనేజీ లేదు, సిస్టమ్ సరిలేదు, దోమలు, గంజాయి, కోకెయిన్, హెరోయిన్, డ్రగ్స్, బ్రాందీ, విస్కీ అమ్మేయటం, వ్యభిచార కేంద్రాలు పెట్టేయటం, పబ్బులు, క్లబ్బులు, ఆడవాళ్ళు కూడా బార్ షాపులు పెట్టేసి ఏం పరిపాలన అండి? ప్రజలు మాట్లాడరు. ఏం పరిపాలన ఇది? సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రశ్నించే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తానని చెప్పి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇంకెవరు ప్రశ్నించబాగండి, ఎవరు ప్రశ్నించబాగండి. వీళ్ళు దోసుకుంటారు, దాచుకుంటారు. క్రైస్తవులు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, ముస్లింలు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదని అన్నారంటే వీళ్ళ మీద పీడీ యాక్ట్ మీద కేసులు కడతారు. గోడల్లో, అరికాల గోడల్లో మేగిలు పెట్టి కొడతారు, అరికాలలో కొడతారు, నెత్తి మీద కొడతారు, హింసించేస్తారు. కాబట్టి ఎవరు ప్రశ్నించబాగండి. భారత రాజ్యాంగాన్ని మార్చేసినా మాట్లాడొద్దు. యూనివర్సల్ సివిల్ కోడ్ తీసుకొచ్చేస్తారు. ఒకే దేశం, హిందూ దేశం, హిందూ చట్టం, చట్టాలన్నీ ఒకటే. క్రైస్తవులకైనా, ముస్లింలకైనా, హిందువులకైనా త్రిపుల్ తలాక్ లేదు. పెళ్ళిళ్ళు, దినాలు, గృహప్రవేశాలు అన్నీ కూడా హైందవ చట్ట ప్రకారం జరగాలి. లేదంటే దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏమీ లేదు, నేనే దేవుణ్ణి, విశ్వగురువుని, దైవాంశ సంభూతుణ్ణి, నేను చేసిందే చట్టం అని చెప్పి అన్నాడినా నరేంద్ర మోడీ గారు. పటేల్ విగ్రహం ప్రపంచంలోనే ఎంతో పెద్ద విగ్రహం 3,500 కోట్లు పెట్టి కట్టించారు. రేపు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారే నేనే దేవుణ్ణి అంటే ఆశ్చర్యపడాల్సిన లేదు. ఆల్రెడీ ఇప్పటికే లైవ్లో చాలామంది పెడుతున్నారు, జై మోడీ, జై మోడీ అన్నారు. యూత్ అంతా ఆయన వెనకాలే ఉన్నారంట. నాకు తెలిసి అయితే యూత్ లేరు, ముసలోళ్ళు లేరు, పిచ్చోళ్ళు కూడా లేరు, నరేంద్ర మోడీ అభిమానులు ఎవరూ లేరు. జీతాలు ఇచ్చి ఆయన ప్రజల డబ్బుతో బీజేపీ ఈ ఐటీ సెల్ని పెట్టాడు. ప్రజల డబ్బులతో ఆర్ఎస్ఎస్ని పెట్టుకుని ఒక్కొక్కడికి ₹1,00,000 శాలరీ ఇచ్చి 10 ఫోన్లు ఇచ్చి దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి దేశ ద్రోహి, ఈవీఎంల దొంగ ఒక్కడు మాట్లాడు. పిరికోళ్ళు పరలోకం రాజ్యం చేరరు, పిరికోళ్ళు మోక్షం చేరరండి. ధైర్యం ఉండాలి. నేను, నా భార్య, నా పిల్లలు, నా కడిపే నా దేవుడు, నా డబ్బు ఎంత స్వార్థంగా ఉన్నారుగా. కొద్ది సంవత్సరాల్లోనే క్రైస్తవులు, ముస్లింలు, సెక్యులర్ హిందువులు చస్తారు, లక్షల మంది చచ్చిపోతారు. అందులో డౌట్ లేదు. మీరు వార్తలు వినరు, విశ్లేషకులు చెప్పే వినరు. మీకు లేచిన కానించి జగన్మోహన్ రెడ్డి కావాలి కొంతమందికి చంద్రబాబు నాయుడు కావాలి, కొంతమందికి పవన్ కళ్యాణ్ కావాలి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను, క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి యువతకు తెలియపరుస్తున్నాను. పవన్ కళ్యాణ్ సినిమాలు చూడబాగండి, పవన్ కళ్యాణ్ పాటలు వినబాగండి. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసినా, పవన్ కళ్యాణ్ పాటలు విన్నా మీరు కూడా అఘోరలాగా మారిపోతారు. శ్రీనివాస్ అఘోరి మొన్న మంగళగిరి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని కలవాలని. ఏం జరుగుతుందో తెలియదు. ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రానికి రాకముందు సనాతన ధర్మం, ఇండియన్ ఆర్మీ ఎవరు అని అంటే అఘోరాలేనంట. చూడండి, అఘోరాలు చెబుతున్నారు. మరి రేపు ఇండియన్ ఆర్మీ అఘోరాలు భారతదేశం మీదకి దండయాత్రకు వస్తారు, దాడి చేస్తానికి వస్తారు. సనాతన ధర్మం, ఆవు పేడ తినండి, ఆవు మూత్రం తాగండి, యేసుక్రీస్తుని ఆరాధించొద్దు, అల్లాని ఆరాధించొద్దు,
చర్చిలు కూల్చేయండి, మసీదులు కూల్చేయండి, మొత్తం అసలు దేవుడు మొత్తానికి దేవుడు నరేంద్ర మోడీనే. ఆరాధిస్తే ఆ రాముడిని ఆరాధించండి. రాముడికి చరిత్ర లేదు, అసలు రాముడు లేడు, రాముడు పుట్ల చరిత్ర లేదు. లేకపోయినా మేము చెప్పిందే చట్టం. అయోధ్యలో రాముడు పుట్టలేదు. ఆ విషయం తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళు కూడా తెలుసు. ఈ విధంగా దేశాన్ని నాశనం చేస్తుంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడరా? కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మీరు ప్రజలారా యథార్థత అనేది లేదు, ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక ప్రేమ లేదు. ఈరోజు పెయ్యిళ్ళ మధు జాన్సన్ నేను సర్వసంగ పరిత్యాగిగా, ఏమి లేదు, నాకు బంధువులు లేరు, కుటుంబం లేదు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, అందరికీ యథార్థవాది లోక విరోధి అన్నట్టు నాకు యథార్థవాదిని లోక విరోధి. ఇప్పుడు నన్ను ఏం చేసినా ఉపయోగం లేదని నన్ను ఎవరు ఏం చేయరు. ఇట్లా ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది. వీడు ఏ పార్టీ కాదు, ఏ కులం కాదు, ఇండియన్ క్రిస్టియన్. నేను ఇండియన్ క్రిస్టియన్, క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్. ఈరోజు క్రైస్తవులు ముస్లింలు హైందవ సోదరులు క్యాష్లెస్ ఇండియన్ తీసుకోవచ్చు కదా, తీసుకోరు. మీరు మీ పేరు పక్కన రెడ్డి ఉండాల్సిందే, కమ్మ ఉండాల్సిందే, కాపు ఉండాల్సిందే, శర్మ కర్మ అన్నీ ఉండాల్సిందే. మీరు మారరు. స్వార్థం స్వార్థం స్వార్థం. కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాల్లోనే మీరు ఊహించినట్లుగా, మీరు పగట కళ్ళ కన్నట్టుగా మీరు కట్టుకున్న బిల్డింగులు ఉండో, మీ కార్లు బెంచ్ కార్లు ఉండో, మీరు ఊహించినట్టుగా షేర్ మార్కెట్లో డబ్బు ఉండదు, వెండి ఉండదు, బంగారం ఉండదు, పంచిభూతాలు మహావేంద్రంతో లైవ్ అయిపోతాయి. మీరు చూస్తాకి భూమి ఉండదు. భూమిలో ఎక్కడ ఉంటారు? దేవుడే దిక్కు అవుతాడు. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా వేరే దేవుడు లేడు. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లైవ్లో దేవుని యొక్క ప్రేమతో చెబుతున్నాను, నా సొంత మాటలు కాదు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, లోక రక్షకుడు. లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. మన వల్ల మన పొరుగు వారిని ప్రేమిద్దాం, శత్రువును కూడా ప్రేమిద్దాం. తెల్లవారుజామున వేకుమన్నా, ది పెంతెకోస్తు మిషన్ వారి వేకుమన్నాలో ఈరోజు నేను చదివిన దాంట్లో దేవుని యొక్క స్వభావాల గురించి చదివాను. ఎవరైతే సాత్వికం కలిగి ఉంటారో, ఎవరైతే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారో అట్టి వారిని మాత్రమే దేవుడు రక్షించగలడో, కాపాడగలడో. ఎవరైతే గర్వంగా ఉంటారో, ఎవరైతే అహంకారంగా ఉంటారో, ఎవరైతే స్వార్థపరులుగా ఉంటారో, ఎవరైతే స్వనీతి పరులు, దుర్నీతి పరులు, అవినీతి పరులు, పేరాశ దురాశ కలిగి ఉంటారో, ఎవరైతే కుటుంబ వ్యవస్థని వ్యాపారంగా మారుస్తారో వాళ్ళని దేవుడు కాపాడలేడు. మీ ఇళ్లల్లోకి అఘోరాలు రాబోతున్నారు, చేతబళ్ళు రాకపోతున్నారు, నిమ్మకాయలు పట్టుకొస్తారు, వెంట్రుకలు పట్టుకొస్తారు, ఎండుమిరగాయలు పట్టుకొస్తారు, భారతదేశాన్ని భయభ్రాంతులు గురి చేస్తారు. చాలామంది జ్వరాలు చచ్చిపోతారు, కొంతమంది హార్ట్ అటాక్లకు చచ్చిపోతారు. అఘోరాలు మాట్లాడుతున్నారు, మీరు వినండి. లేచిన కాడి నుంచి మాల మహానాడు, మాది దండోరా నాయకులు, ఏబిసిడి వర్గీకరణ వర్గీకరణ వర్గీకరణ. మణిపూర్లో ఏ విధంగా అయితే మైతీలు, కుక్కీలు, నాగాలు ఏ విధంగా అయితే కొట్టుకు చేస్తున్నారో, ఆ రిజర్వేషన్ గొడవ, భూ వివాదం గొడవ, హక్కులు గొడవ ఏంటిదండి? భారతదేశం ప్రజల కోసం, భూమి ప్రజల కోసమే. చెట్లు, గనులు, సంపద, చేపలు, మాంసాహారం, కూర మొక్కలు, ఆకుకూరలు, కాయగూరలు, సముద్రంలో ఉన్న చేపలు, నదుల్లో ఉన్న చేపలు, నదీ జలాలు, చెరువులు, ఇవన్నీ ప్రజల కోసమే. ఏమి దుర్మార్గమైన పరిపాలన, ఏమి దుర్మార్గమైన చట్టం. ఈ భూమి మాదే, ఈ భూమి అమ్మటానికి వీల్లేదు, కొనటానికి వీల్లేదు. జనాభా పెరిగినప్పుడు భూ సంస్కరణ జరగాలి, దున్నేవాడిది భూమి, భూములు జాతం చేయాలి. ఈ రాజకీయ నాయకులు దొంగలు దోసుకునేవాడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి జనాలు చంపేస్తుంటే జనాల్లో మార్పు రావట్లే. ఏబిసిడి వర్గీకరణ చేయాలని మందకృష్ణ, వద్దని మాలమహార నాయకులు. అక్కడ మణిపూర్లో రిజర్వేషన్ల గొడవ, ఈ కొండ ప్రాంతం మాది అని వాళ్ళు, లోయ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వాళ్ళని చంపేయాలి, చంపేశాక ఆ ప్రాంతం అంతా మాకు వచ్చేయాలి అని వీళ్ళు. వాళ్ళకి రాదు, వీళ్ళకి రాదు, ఈ మాలకి రాదు, మాదిగలకి రాదు. మొత్తం నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ళు వాళ్ళ చేతిలో తీసుకోవటానికి హైందవ సోదరులకి, ముస్లిం సోదరులకి, క్రైస్తవ సోదరులు గొడవలు పెట్టి
చచ్చిపోతే 140 కోట్ల మంది జనాల్లో కనీసం 40 కోట్ల మంది జనాలు చచ్చిపోతే వీళ్ళకి మళ్ళీ జమీందారు వ్యవస్థ వచ్చేస్తుంది. ఎందుకంటే క్రైస్తవులు ముస్లింలు లేకపోతే ఇక మళ్ళీ మూతికి ముంత పెడతారు వీళ్ళకి. ఇప్పటికీ కూడా మాల్లో చాలామంది హైందవ సాంప్రదాయాలు ఉన్నారు. ఉండండి బాబు, మాలేసుకోండి అయ్యా, భవాని మాలేసుకోండి, అయ్యప్ప మాలేసుకోండి. ఆ గుళ్ళకి వెళ్ళిన తర్వాత మీరు వచ్చినప్పుడే గుళ్ళకి అడుగుతారు, కొన్ని గుళ్ళకి వెళ్ళినందుకు మిమ్మల్ని చంపుతారు. అయినా కానీ మీకు సిగ్గులేదు. మాల సోదరులారా, మాదిగ సోదరులారా, మీకు సిగ్గులేదు. మీ కళ్ళలో మూరి పొడుగు చేస్తారు. మీకు స్వార్థం. ఉండండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనవరి 25 రిపబ్లిక్ డే రోజు మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టాడు. ఓ 10 సంవత్సరాల క్రితం మచిలీపట్నంలో లక్ష్మీ ట్యాక్స్ సెంటర్ అంబేద్కర్ సర్కిల్లో దగ్గర మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు తగలబెట్టాడు. ఈ భారతదేశంలో చూసుకుంటే ఒక్క దళిత నాయకుడు లేడు. ఊరికే కథలు చెబుతారు, వీళ్ళు గొప్పతనం చెప్పుకుంటారు, నేను అంబేద్కరిస్ట్ని అంటారు. సభల్లో పార్టీలకు అమ్ముడిపోయి భారీ బహిరంగ సభల్లో కాళ్ళ ఎగరేసుకెళ్ళి డబ్బా కొట్టుకుంటారు తప్ప ఒరిజినల్ నేను అంబేద్కరిస్టులు. మీరు నిజంగా ఒరిజినల్ అంబేద్కరిస్టులు అయితే మీకు దమ్ముంటే మనుధర్మశాస్త్రం కాల్చండి, మీరు కాల్చరు. అట్లా కాల్చిన ఏకైక వ్యక్తి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉండి భారత రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగం రాయిస్తున్నప్పుడు ఈ రిజర్వేషన్లకు అడ్డు తగిలినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు అంటే విరుసుకు పడిపోయారు. కేసులు, గొడవలు, గందరగోళం చేశారు. ఏ భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ఒక సాధారణ పౌరుగా మాట్లాడితే ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో? యేసుక్రీస్తు శవం అంటే మేమేం మాట్లాడలేకపోతున్నాం. 3 మేకులు పిక్కులని దేవుడు అంటే ఎలా ఏడంటే మాట్లాడలేకపోతున్నాం. మాకు హక్కు లేదా? బైబిల్ బూతు పుస్తకం అంటే మాకు హక్కు లేదా? భారత రాజ్యాంగం రాసేప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎవరెవరో ఏ విధంగా హింసించారో అవి మాట్లాడినందుకు ఇంత రాద్ధాంతం చేశారు. ఒక దళితుడు మంత్రి అవ్వకూడదు, ఎమ్మెల్యే అవ్వకూడదు, ఎంపీ అవ్వకూడదు. ఎస్సీ కమిషన్ కనీసం వాళ్ళ జాతిని కూడా వాళ్ళు పరిపాలించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి తీసుకొచ్చింది ఈ రాజకీయ నాయకులు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తం ఈ భారతదేశంలో 18 పార్టీలు కూడా ప్రజల్ని చంపడానికి పెట్టుకున్నారు. వీళ్ళు దుష్ట శక్తులు. మనం పోరాడేది రక్తమాంసం గల వారితో కాదు, ప్రస్తుత అంధకారం ఏలుచున్న లోకనాథులు, అధికారులు, ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం. వీళ్ళు దురాత్మలు. చంద్రబాబు నాయుడు ఒక దురాత్మ, పవన్ కళ్యాణ్ ఒక దురాత్మ, నరేంద్ర మోడీ లూసిఫర్, సాతాను, అంధకార శక్తి, పాతాళ శక్తి, మరణాధికారి. జగను, పవను, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మొత్తం రాహుల్ గాంధీ గారు. ఏంటంటే ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ బాక్సులు పెట్టించలేని పార్టీలు మిమ్మల్ని ఏమనాలి? సిండికేట్ రాజకీయాలు కాదా మీరు చేసేది? ప్రజల అభిప్రాయాలు లేవు. ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు. ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియాలో పెట్టారు. పెళ్ళిళ్ళు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. దేవుడు లేడన్నవాడు దేవుడు లేడు, వాడి హక్కు అది. దేవుడు ఉన్నవాడు ఉన్నాడన్నవాడు వాడి హక్కు అది. మాకు ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు అంటే ఎవరిష్టం వాళ్ళది, కాదంటానికి ఎవరు? సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? దాని గురించి మాట్లాడితే స్టాలిన్ గారిని ఎంతమందిని అరెస్టులు చేశారు. ఏ సనాతన ధర్మం అసలు ఎందుకు మీకు పార్లమెంట్లో, అసెంబ్లీలో సనాతన ధర్మం ఏంటి? దేవుడి ప్రస్తావన ఎందుకు వస్తుంది? దేశం పేరు ఎందుకు మారుస్తారు? యూనివర్సల్ సివిల్ కోడ్ ఏంటి? ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే చట్టమా? మీ ఇష్టమా? సిగ్గులేదు మీకు అసలు. పార్టీలకి సిగ్గు సర్వం లేదు. క్రైస్తవులు బైబులు, ఖురాను, భగవద్గీత 3 కలిపేస్తారా? భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు,
గవర్నర్కి అధికారం లేదు, రాష్ట్రపతికి అధికారం లేదు, ఎమ్మెల్యేలకి అధికారం లేదు, ఎంపీలకి అధికారం లేదు, ముఖ్యమంత్రులకి అధికారం లేదు. ఏం ప్రజాస్వామ్యం అండి ఇది? ఏం దరిద్రం ఇది? కాబట్టి ఇక మనం ఎంత మాట్లాడుకున్నా ప్రజలారా, అనుభవపూర్వకం చెప్తున్నా, ఎక్కువ సంవత్సరాలు అయితే ఈ ప్రపంచం ఉండదు, నాశనం దగ్గర పడింది. మీరు అంటారుగా, ఇప్పుడు మేము చెబితే నమ్మరు. బ్రహ్మం గారు కాలజ్ఞానం మీరు నమ్ముతారుగా, నేను నమ్మను. దేవుణ్ణి నమ్ముతా, మనిషి మాటలు నమ్మను, దేవుడి మాటలు నమ్ముతా. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం 2024 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేము గ్రామంలో కన్యక గర్భందు పశువుల చాలు జన్మి 33 సంవత్సరాలు జీవించి మరణించి తిరిగి లేచి 500 మంది కనపడి పరలోక రాజ్యానికి ఒలివ కొండ పెంచి అందరూ చూస్తుండగా 500 చూస్తుండే ఆరోహణ వేయడు. ఆయన మళ్ళీ త్వరలో రాబోతున్నాడు. రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. ఈ క్రైస్తవుల్లో మార్పు రాదు. ఇక సరే, ఇక మనం ఎంత మాట్లాడుకున్నా ప్రజలకి వెళ్దాం. ఏదో కొద్ది మాత్రం మనుషుల మధ్యలోకి వెళ్తుంది. లెక్క పెట్టుకుంటే 100 మందో 50 మందో 200 మందో 1000 మంది మించి వెళ్దాం. ఇన్న చెవిటోటి చెవిలో శంఖ ఉందంటే ఈ చెవిలోంచి ఆ చెవిలోకి వెళ్ళిపోద్ది, ఏం సుఖం లేదు. కాబట్టి ఏంటంటే, ముందు సుఖంగా సంతోషంగా ఆనందంగా బ్రతకడం నేర్చుకోండి. నేను అలాగే బ్రతుకుతుంది, ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నా, ఆరోగ్యంగానే ఉన్నా. నేను ఈ ఉనికిలోకి వచ్చినప్పుడు, తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నేను ఏ రూపంలో ఉన్నా నాకు తెలియదు. తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఒంటరిగా వచ్చాను నేను. కాబట్టి ఒంటరిగానే మళ్ళీ నన్ను సృష్టించిన సృష్టిగారి దగ్గరికి వెళ్తా. కాబట్టి నేను లోకం గురించి దీని గురించి ఎందుకు బాధపడాలి? దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుని వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఈ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, నేను కూడా లోకాన్ని ప్రేమిస్తా. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ యూ ఆంధ్రప్రదేశ్, ఐ లవ్ మచిలీపట్నం. యేసుక్రీస్తుని వద్దన్నారుగా, యేసుక్రీస్తుని సిలువేశారు కదా, వేస్తే వేసేస్తారు నన్ను కూడా. సిలువేయటం ఉందా? అవసరమైతే కేసులు పెట్టేస్తున్నారు కదా, చంపేద్దామని బెదిరిస్తారు. పాస్టర్లు చంపేస్తామంటారు, దళిత నాయకులు చంపేస్తామంటారు, బీజేపీ ఐటీ సెల్ చంపేస్తారు, బూలు తిట్టారు. దేవుడు అనుమతి లేకుండా ఏం చేయలేరు. యేసుప్రభు వారు కూడా కొన్ని సందర్భాలు తప్పించుకెళ్ళిపోయాడు. నేను కూడా తప్పించుకెళ్ళిపోతా. కొన్ని సందర్భాలు నేను చంపడానికి ప్రయత్నం తప్పించుకునే సందర్భాలు ఉన్నాయి. చిటుగూడులో ఒక 2022లో కొట్టారు. ఈ మధ్యలో కార్లు చేత గుద్దించాలని చూశారు ఓ 2-3 సంవత్సరాల క్రితం. కొంతమంది జర్నలిస్టులు చచ్చిపోయారు, ఎంతోమంది చంపారు. అవన్నీ మీడియాకి రానివ్వరు. వీళ్ళకి తుమ్మినా చూపిస్తారు, దగ్గర చూపిస్తారు, పండినా చూపిస్తారు, తిన్నా చూపిస్తారు, అది నవ్వినా చూపిస్తారు టీవీలో. ఈ దొంగలు, ఈ రాజకీయ దొంగలు మా మీద ఎన్ని అయితున్న ప్రయత్నాలు జరిగినా చూడ. మాకు భద్రత ఉండదు, మాకు కాపుదల ఉండదు. తెల్లవారుజాము నేను వేకుమర్లో చదువుకున్నా. దేవుడి భద్రత కంటే ఏం భద్రత కావాలి? నాకేం అవసరంలా. గతంలో పోలీసులను అడిగా, మరి ఎంతోమంది టౌన్లో రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీలకి రివాల్వర్ లైసెన్సులు ఉన్నాయి. ఎంతోమంది ప్రముఖులకి, రాజకీయ నాయకులకి ఉంది, సినిమా యాక్టర్లకి ఉన్నాయి. మా పాటు ఉద్యమకారులకి మాకు భద్రత లేదు. భద్రత లేదు, మేము అడగకూడదు. మాకు భద్రత ఇవ్వండి అని అడగకూడదు. ఈ దేశాన్ని నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, చీటర్స్ పరిపాలిస్తున్నారు. వాళ్ళకి ఎస్కాట్ కావాలి. ఎమ్మెల్యే అయితే వెనకాల 4 కార్లు, గన్మ్యాన్లు వీళ్ళు కావాలి. ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, మంత్రి అయితే నువ్వు పార్లమెంట్కి, అసెంబ్లీకి బస్సులోనో కారులోనో వెళ్ళకూడదా? దూరం వరకు హెలికాప్టర్లు వెళ్తా. ఎందుకు ఇన్ని కార్లు మీకు, ఇంతమంది గన్మ్యాన్లు? నిన్ను పరిపాలిస్తాను, నువ్వు ఇష్టం లేదు కాబట్టి నీ ప్రజలు ఏమైనా చంపేస్తారని చెప్పి నీకు గన్మ్యాన్లు కావాలా? అంటే నీకు భయం ఉన్నప్పుడు ఎందుకు పరిపాలిస్తాం? మా బోటోళ్ళు పరిపాలిస్తాం, మాకు అవసరంలా. మేము పార్లమెంట్కి ట్రైన్లో వెళ్తాం, అసెంబ్లీకి ట్రైన్లోకి వెళ్తాం. మాకు ఇస్తారు ఎవరు? మీరు. ప్రజలు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. మీకు ఓటుకు 1000 రూపాయలు కావాలి, 2000 కావాలి. ఓట్లు అమ్ముకుంటారు, పిల్లల్ని అమ్ముకుంటారు, మీరు చదివిస్తారు. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదివించామంటే 18 లక్షలని. డాక్టర్ చదివించాను, యాక్టర్ని చేశాను. మా అబ్బాయికి 1 కోటి రూపాయలు కావాలి, 2 కోట్లు కావాలి, లేకపోతే పెళ్లి చేయను. అది చూస్తారు. డబ్బు ఉన్నవాళ్ళు, నాకు తెలిసి డబ్బు ఉన్నవాళ్ళు అందంగా ఉన్నట్టు నేను చూడలే. వికారంగా తయారవుతారు. డబ్బు పెరిగే కొద్దిగా మొహం వికారంగా తయారవుద్ది.
ఈ 30-35 వస్తుంది, వయసు పెరిగే కొందికి అందమే ఉండదుగా, అందం తగ్గిపోతుందిగా. ఇష్టం లేని పెళ్ళిళ్ళు, కోర్టుల చుట్టూ తిరగడాలు, విడాకులు, సహజీవనాలు, చంపుకోటాలు, ఇయేగా. అమ్మాయి ఇండియాలో, అబ్బాయి అమెరికాలో. ఏం బతుకు. కాబట్టి ఏంటంటే నిజంగా కనీసం క్రైస్తవులు, మారుమనసు పొందిన క్రైస్తవులన్నా మీకు చెబుతున్నా, వాళ్ళు వినరు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వినరు. పాస్టర్లారా, క్రైస్తవులారా ఏమో మొత్తాన్ని చెబుతున్నా, ఇంటే ఏనండి లేకపోతే లేదు ఏనండి చెప్తున్నా. మన ఉరిలోకి వచ్చినప్పుడు ఒంటరికి వచ్చాం. దేవుని యొక్క స్వభావం మనకు ఉండాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నీ కులం అనే నువ్వు ప్రేమించుకుంటావా? నీ మతం అనే నువ్వు ప్రేమించుకుంటావా? పక్క కులం వాడు ఏదైనా ఆపదలు ఉంటే ఆదుకోవా? పక్క మతం వాడు ఆపదలు ఉంటే ఆదుకోవా? కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా రాసింది కదా భారత రాజ్యాంగం. కాబట్టి ఏంటంటే ఇక ఈ ప్రపంచం నాశనం అయిపోవటానికి దగ్గరలో ఉంది. మ్యారేజ్ చేసుకున్నటువంటి యువకులారా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు కూడా మీరు మ్యారేజ్ చేసుకునేప్పుడు సెక్యూరిటీ చూసుకోపోండి. ఈరోజు ఉన్నాం రేపు ఉంటామని గ్యారంటీ లేదు. ఏ చెట్ల కింద బతకలేదా? పూరిపాకల్లో బతకలేదా? రేకులలో బతకలేదా? ఒక భోజనం సంపాదించుకుని తినలేరా? ఒక మ్యారేజ్ చేసుకుంటారు, ఉద్యోగం లేదు, చేసుకోరు, పెళ్లి చేసుకోరు. మీరు ఉద్యోగం లేదు, ఇద్దరు కూడా కష్టపడి వ్యవసాయం చేసుకుంటాము, వ్యాపారం చేసుకుంటాము, హ్యాపీగా బతకొచ్చు. జాండి పొట్టకి 4 పిడికిల అన్నం కోసం ఎందుకు ఇంత తపన? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేంత కూడా డబ్బు 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 సంపాదిస్తావు, పెళ్లి చేసుకుంటావు, సుఖం ఉండదు నీకు. పెళ్లి వయసులో పెళ్లి చేసుకుని సావండే. ఈ అమ్మ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావంటే అమ్మాయి అంటది జీవితాంతం చక్కగా చూస్తాడు, నన్ను చూస్తాడని పెళ్లి చేసుకుంటుందంట. శాస్త్రాలు ఎక్కడా లేదండి. ఇద్దరు కూడా కష్టమందు, సుఖమందు, వ్యాధి అందు, మరణమందు కలిసి ఉంటామని ప్రమాణాలు చేసి చేసుకుంటారు పెళ్ళిళ్ళు. క్రైస్తవుల గురించి చెబుతున్నా. పెళ్ళైన తర్వాత భార్య కానీ భర్త కానీ అనారోగ్యం వచ్చినా, లేదా భార్య కానీ భర్త ఇద్దరు ఎవరన్నా ఉద్యోగం పోయినా, ఆర్థిక పతనం అయిపోయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏంటంటే ఈ కమర్షియల్ లైఫ్, కమర్షియల్ పందాలు, కమర్షియల్ పెళ్ళిళ్ళు, కమర్షియల్ పెంపకాలు. ఏంది జీవితాలండి? అడుక్కున్నవాడు 66 కూరలు వేసుకుని తిని హాయిగా బతుకుతాడు. ఆడికి ట్యాక్సులు కట్టే పనేది ఏమీ లేదు. ఒక్కొక్కటి ఇల్లు కడతాడు, కట్టి చచ్చిపోతాడు. ఎందుకంటే పేరు పక్కోడు ఇల్లు కట్టాడు, నేను కూడా కట్టాలి. చక్కగా 4 గదులు మామూలు రాయేసుకొని, ఒక బోరింగ్ పంప్ వేసుకొని, 4 మొక్కలు పెట్టుకుని, ఒక గేదో ఒక 4 కోళ్ళు పెట్టుకుని మహారాజుల్లాగా బతికేయచ్చు. అబ్బాయి అదేమీ లేదు. చూడండి, పెద్ద బిల్డింగ్ ఉండేది ఇద్దరు, పెద్ద కొంప కడతారు. ఇది చట్ట వ్యతిరేకం. భారత రాజ్యాంగంలో ఉంది. నా ఇష్టం వచ్చిన బతుకుతుంటే కుదరదు. ఏసీబీ లేదు, సిబిఐ లేదు, అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నా ఎడకట్టేది లేదు. పేరుకి మాత్రం పెట్టుకుని మళ్ళీ వాళ్ళు దోసుకుంటాకే. కాబట్టి ఏంటంటే ఎన్ని చెప్పినా బురకెక్కదు. కానండి నేను పెళ్లి చేసుకునే యువతి యువకులకు చెబుతున్నా, నచ్చిన వాళ్ళే చేసుకోండి, నచ్చిన వాళ్ళని చేసుకోపోండి. నచ్చలేదు, ఇల్లు ఉందని చేసుకున్నానంటది అమ్మాయి, ఉద్యోగం ఉందని చేసుకున్నానంటది అమ్మాయి. వీళ్ళంతే. అందంతో మాకు పని ఏంటండి? అందంతో పని డబ్బు ఉంటే చాలు. ఆ పెళ్ళి ఎందుకు చేసుకుంటారంటే ఉద్యోగం ఉంది, మంచి భోజనం పెడతాడు, మంచి బట్టలు, షాపింగ్ మాల్కి తీసుకెళ్తాడు, క్లబ్బులకి పబ్బులకి తీసుకెళ్తాడు, బీచ్కి తీసుకెళ్తాడు, పట్టుచీరలు కొంటాడు, హ్యాపీగా బతకొచ్చు. నచ్చపోయినా పర్వాలే. ఆడపిల్లలు తయారయ్యారు, ఎంత దుర్మార్గం తయారయ్యారు. నేను చూస్తున్నాను. నేను ఒక విశ్లేషకుడుగా, ఒక ఇవాంజలిస్ట్గా నేను అన్నీ స్టడీ చేస్తూ ఉంటా. నా యొక్క దినచర్యలో నా గురించి, నా కుటుంబం గురించి ఆలోచించుకునే దానికంటే దేశం గురించి, ప్రజల గురించి ఆలోచించే 18 గంటలు. నేను పడుకునేది 4 గంటలే. ఒక్కొక్క ఆడపిల్లను చూస్తే ఎంత కోపం వస్తుందంటే చెంపలు పగలగొట్ట అంత కోపం వస్తుంది నాకు ఆడపిల్లను చూస్తే. 2 ముగ్గురిని ప్రేమించటం, వాళ్ళ జేబులు ఖాళీ చేసేయటం,
కొట్టుకు సాగటం. చూడండి, నేర చరిత్ర పెరుగుతుంది. ఆడపిల్లలు సరిగ్గా పెంచడం కుదరదు, మగపిల్లలు పెంచడం కుదరదు. తోడు గంజాయి, కోకైన్, హెరాయిన్, డ్రగ్స్, మందు. డబ్బు ఎక్కువ ఉంది. మా అబ్బాయి అండి ప్రేమగా పెంచుకున్నా, ఆడు ఎట్టయితే ఏమైతే అది ఇస్తానంటాడు. పాకెట్ మనీ 5,000 ఇస్తాడు. ఆడేమంటాడు, ఫ్రెండ్స్ చేసుకెళ్ళి డ్రగ్స్ తాగి గంజాయి తాగి దేశాన్ని నాశనం చేస్తా కూర్చుంటాడు. తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, మీ పిల్లలు మంచిగా పెంచుకోండి. పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయండి. కట్నం ఏం బతికి మీ బతికి ఎలా ఉందో వాళ్ళ బతుకు కూడా అలాగ ఉంటుంది. ఎవడ సుఖపడ్డా నేను హ్యాపీగా బతికానని చెప్పి గుండె మీద చేసి చెప్పండి. కులం, సంస్కృతి, సాంప్రదాయం, పూర్వీకులు పెద్దలు, పారంపర్యాచారాలు, పెళ్లి రోజే కొట్టేసుకుంటాం, చంపేసుకుంటాం, విడాకులు ఇచ్చేసుకుంటాం. ఏం బతికండి, ఏం బ్రతికిది? ప్రతి కులంలో, ప్రతి మతంలో ఇదే మూఢనమ్మకాలు. ఏం బతికిది? చాలామంది పాపం పిల్లలు పెళ్లి చేసుకుంటున్నా. చట్టాలు మార్చేశాడు నరేంద్ర మోడీ గారు. బతకాలో సావాలో అర్థం కాదు. కొంతమంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు. కొంతమంది దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడేం జరుగుతుంది? ఇప్పుడు ఆయన ట్రంప్ గారు మొత్తాన్ని పంపించేస్తున్నాడు. ఎందుకంటే అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులు సర్వేలు బీబీసీ ఛానల్లో ఉంటాయి కదా, ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరుగుతుంది. భారతదేశ పరిస్థితి ఏంటి? ఈ నరేంద్ర మోడీ విశ్వగురు అన్నాడు, దేవుడు అన్నాడు. మరి ఇంత విశ్వగురు, ఇంత దేవుడు ఈ భారతదేశంలో ఏంటి కులోన్మాదం? ముస్లిం మీద దాడులు జరగటం ఏంటి? క్రైస్తవుల మీద దాడులు జరగటం ఏంటి? అక్కడ భారత రాజ్యాంగం లేదా? ప్రజాస్వామ్యం లేదా? రాజరిక వ్యవస్థ నడుస్తుందా అని ప్రపంచ దేశాలు గోల చేస్తున్నాయి. కాసేపు ఇజ్రాయెల్ సపోర్ట్, కాసేపు రష్యా సపోర్ట్, కాసేపు చైనా, పాకిస్తాన్ సపోర్ట్. అంతా 2 నాలుకలు ధోరణి. ఇక్కడ ముస్లింల్ని హింసించేస్తాడు నరేంద్ర మోడీ, అక్కడ ఇరాక్కి, ఇరాన్, పాలస్తీనాకి సపోర్ట్ చేస్తాడు. ఎంత దుర్మార్గులు ఆలోచించుకోరా ముస్లిం సోదరులారా. మీకు ఐక్యత రాదు. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టాడు ఆయన, ఓవైసీ గారు. ఎవడు మాట్లాడాలి? కనీసం ఇక్కడ ఖండించాల మచిలీపట్నంలో. ఈ దేశంలో ఇన్ని లక్షల మంది చచ్చిపోవటం కారకులు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల కానీ, ఈ రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు కొట్టు చచ్చిపోవటానికి 1000 మంది కొట్టు చచ్చిపోవటం కారకులు వీళ్ళు. వీళ్ళు దేశద్రోహులు. వీళ్ళ మీద కేసులు పెడితే కట్టరు. ప్రశ్నించేవాడి మీద పీడీ యాక్ట్ అంట, గ్యాంగ్స్టర్లు అంట, సోషల్ మీడియా ఉగ్రవాదులు అంట. ఏమన్నా అర్థం ఉందా? ఏం దేశం ఇది? దేవుని యొక్క ఉగ్రత రగులుకుంటుంది. మరి గతంలో 2019లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఇళ్లలోనూ కూర్చున్నారుగా. 2 సంవత్సరాలు పరిపాలన చట్టానికి ఏముంది? లాక్డౌన్. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చాడు. 24లో ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చి ఇప్పుడు జనాలు హింసిస్తున్నారు. వీళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళ సిండికేట్ రాజకీయాలు. ఈవీఎంల గురించి మాట్లాడడానికి వెన్నులో వణుకు పట్టుకొస్తుంది, లోన చేస్తాడని. ప్రజలారా, దయచేసి చెబుతున్నా, అందరూ షేర్ చేయండి. ఏనండి మీరు అనుకుంటున్నారు, ఎవడన్నా నాలుగు మాట్లాడితే ఏమన్నా మాజీ ఎమ్మెల్యేనా, ఎంపీనా? మాజీ ఎమ్మెల్యే, ఎంపీ అయితే వింటారా మీరు? ఒక జ్ఞానం గలవాడు, తెలివి గలవాడు, దేవుని యొక్క ప్రేమ గలవాడు, సర్వసంగ పరిత్యాగి, దేవుడు ఏం ఆశించి చెప్తున్నాడు రా, ఆవిడ చెప్పేది కరెక్టే, ఒకసారి చూద్దాం, ఆలోచిద్దామని ఏమన్నా ఉందా? ఆర్టీ యాక్ట్ ఉపయోగించుకోరు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ ఉపయోగించుకోరు, భారత రాజ్యాంగ ధర్మాసనం ఉపయోగించుకోరు, రాష్ట్రపతిని ఉపయోగించుకోరు, గవర్నర్ను ఉపయోగించుకోరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఎన్నికల కమిషనర్, దొంగలు, మోసగలాళ్ళు. వాళ్ళ మీద మాట్లాడితే వాళ్ళ మీద రాజద్రోహం కేసులంట. నిన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని చేసింది ఎవరో? ఎన్నికల కమిషన్ నియమించింది ఎవరో? భారత రాజ్యాంగం కదా. ఆ రాజ్యాంగాన్ని మీరు మార్చేస్తారా? ప్రశ్నించినోడు మీకు దేశద్రోహ? రాజ్యాంగాన్ని నాశనం చేసేసే మీరు రాజుల రాజద్రోహమా? ఎవడు మాట్లాడు.
ఇక్కడ ఈ మచిలీపట్నంలో కొంతమంది ప్రముఖులు అంటారు, అన్న మీరు కొద్దిసేపు మాట్లాడన్నా, ఎంతసేపు మేము ఎక్కడ వింటాం? పవన్ కళ్యాణ్ మాట వింటారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటారా? చంద్రబాబు నాయుడు గారి మాట వింటారు? వింటారు మీరు? మిమ్మల్ని చంపేవాళ్ళు, మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళు మాట వింటారు, కానీ మా బోటోళ్ళ మాట మీరు వినరు. వినబాగండి, అక్కడ లెక్క చెబుతారు. పైన విశ్వ న్యాయాధిపతి దగ్గర మీరు లెక్క చెబుతారు. నా మీద కేసులు పెట్టేస్తారు, పాస్టర్లో దళిత నాయకులు చంపేస్తామంటారు, అక్రమ కేసులు పెడతామంటారు. ఏం చేస్తారు? నన్ను ఏం చేయలేరు. మొరిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు సామెత ఉంది. ప్రధానమంత్రి మొదలుకొని పంచాయతీ వరకు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేవాడే మనిషి, ప్రశ్నించేవాడే భారతీయుడు, ప్రశ్నించేవాడే మగాడు. లోకంతో రాజీ పడేవాడు, అవినీతి పనులు దొంగలతో రాజీ పడేవాడు మనిషి కాదు, మగోడు కాదు. దయచేసి చెబుతున్నా, రోషం కలిగి పౌరుషం కలిగి ప్రేమించేవాడు మనిషి అండి, ద్వేషించేవాడు మనిషి కాదు. ప్రేమించేవాడు మన శత్రువు కూడా ప్రేమించాలి. ఇప్పుడు పేల మధు జాన్సన్ అనే ప్రభుని యేసుక్రీస్తు నాలుగు చెబుతున్నా, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం నాకు ఉంది. ఇప్పుడు నా శత్రువులందరితో కూడా మాట్లాడతా, నా మీద కేసు పెట్టిన వాళ్ళతో కూడా మాట్లాడతా, నన్ను 2 కాళ్ళు నేను పట్టుకుని నేలకేసి కొడతానన్న వాడితో మాట్లాడుతున్నా, బట్టలు తీసి పోలీసులతో కొట్టిస్తానన్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా. నాకు మీ మీద ద్వేషం లేదు, మారండి. మీకు తెలియదు, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియదు. ఆరోగ్యంగా లేరు, మీరు ఆనందంగా లేరు, సంతోషంగా లేరు, సమాధానం లేరు, నెమ్మదిగా లేరు. మీరు ఎట్టా బతుకుతారో మీ పిల్లల బతుకు కూడా అట్టా అయిపోద్ది. ముందు ఆరోగ్యంగా ఉండండి. దేశం నాశనం అవుతుంది. కల్తీ సరుకులు దాని గురించి అడగండి. కల్తీ కారంలో ఇటుకరాలి పొడి కలుపుతున్నారు, జీలకర్రలో చీపురు పొలంలో కలుపుతున్నారు, జంతు కలేబరాలను తీసి నూనె కలుపుతున్నారు, నూనె అమ్ముతున్నారు. కల్తీ లేనిది ఏమీ లేదండి, ఏమీ లేదు. చాలామంది ఫుడ్ పాయిజన్ అయిపోయి చచ్చిపోతున్నారు. మెడికల్ మాఫియా తయారైంది. కల్తీ మందులు, ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు అమ్ముతున్నారు. ఇవి మాట్లాడకుండా అసెంబ్లీ పార్లమెంట్లో ఆస్తుల గురించి మాట్లాడుకుంటారా? అసెంబ్లీలో అన్న గురించి చెల్లి గురించి అన్న తిట్టుకున్నారు. అక్కడ నడి రోడ్డు మీద ఆస్తులు గొడవలు. ఈ టీవీ ఛానల్, సిగ్గులేని టీవీ ఛానల్ చూపించడం, టీవీ ఛానల్ యజమానులకి మొత్తానికి దేవుని శాపం వచ్చును గాక. అంత దుర్మార్గులండి మీరు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్నీ తెలిసి అన్ని అబద్ధాలు ప్రచారం చేపిస్తాడు, మోసాలు ప్రచారం చేపిస్తాడు. దేశాన్ని నాశించేటకు పుట్టాడు ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా వీళ్ళందరికీ హెడ్ ఏమూరు రాధాకృష్ణ గారు. టీవీ ఛానల్ ఎందుకు ఉండేయండి? మమ్మల్ని చంపేస్తుంటే మీరు అడ్డుకుంటారు లేరు. మీరు ఇదివరకు టీవీ ఛానల్ ఉండండి, ప్రజాప్రతినిధుల కంటే పోలీసుల కంటే చాలా గౌరవం ఉండేది జర్నలిస్టులకి. ఈరోజు అసలు మీకు లేదు, గౌరవం లేదు. దయచేసి చెప్తున్నా, ఈ యొక్క ఫేస్బుక్లో మాట్లాడింది డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, షేర్ చేయండి. నాకు లైక్ పెట్టబాగండి, పెడితే మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. భయం మీకు, నన్ను చంపేస్తాను. నన్నే చంపలేరు, నా మీదే కేసు పెట్టలేరు, మీ మీదే పెడతారు. ప్రశ్నించడం తప్ప. భారత రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది. రాజ్యాంగబద్ధంగానే మాట్లాడతా, వాక్య ప్రకారంగా మాట్లాడతా. నన్ను ఎవడ అరెస్ట్ చేయడం మీరు భయపడాల్సిన పని లేదు. నాకు ఇవి షేర్ చేస్తే భయపడతామంటే ఒక్క అభిప్రాయం, ఒక్క కామెంట్ చూడలేదండి నేను. దగ్గర 40,000 మంది చూసుంటారు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా. ఒక్కడు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పరు, ఎక్కడో రేరిగా చెప్పి పెడతారు. మొత్తం మీద నాకు ఉన్నది 108 మంది సబ్స్క్రైబర్స్, 108 మంది. నాకు రాజకీయాల్లో సీట్లు అవసరంలా, ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, ఎటు కాంట్రాక్టులు అవ్వాలి, ఏం అవసరం. నాకు దేశం బాగుండాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, ఆ ఆనందం చూస్తే చాలు. అదే రాజరికం, అదే రాజరికం అండి. అరే మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది, జనాలు కొట్టుకుసేస్తున్నారు. ఏ ముస్లిం సోదరులు, హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు మన మనుషులు కాదా? అరే ఎవడన్నా చచ్చిపోతాంటే చంపేస్తుంటే రోడ్డు మీద వినోదం చూసినట్టు చూస్తారు, సినిమా చూసినట్టు చూస్తారు, అడ్డుకోరు. ఎన్నో సంఘటనలు నేను చూసి సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
నడి రోడ్డు మీద వాడు పట్టుకుని కొట్టేస్తా, ఎందుకురా కొడుతున్నామని చెప్పి ఎప్పుడు మాట్లాడు. వీడియోలు తీస్తారు. సిగ్గుండాలరా బాబు మీకు. నీ సొంత అన్ననో తమ్ముడినో కొడుతుంటే ఉండగలవాట? ఏమో ఉండలేమో. చర్చిలు కూల్చేస్తాం, మసీదులు కూల్చేస్తాడు మాట్లాడతలే వీళ్ళు. ఏంట్రా మీరు చర్చిలు కూల్చేది మసీదులు కూల్చేదని? సోషల్ మీడియా ఎవరి చేతిలో ఉంది ఈరోజు? బీజేపీ ఐటీ సెల్ చేతిలో ఉంది. లాక్డౌన్లో బీజేపీ ఐటీ సెల్ సంబంధించిన వీడియో పెడితే బందరు బంధువులు రిమూవ్ చేయించేశారు. మన గ్రూపులో నేను దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని పెడితే మచిలీపట్నం గ్రూపులోంచి రిమూవ్ చేస్తా, నీకు సిగ్గులేదా? ఇలాంటి పోస్టులు పెట్టొద్దని చెప్పని. ఎన్ని దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశంగా విడగొట్టేటువంటి పరిస్థితులు రావచ్చు. పాకిస్తాన్ ఇవ్వకపోతే దేశం ఇంత ప్రశాంతంగా ఉండేదా? బంగ్లాదేశ్ ఇవ్వకపోతే ఇంత ప్రశాంతంగా ఉండేదా? దేశాన్ని నాశనం చేసుకుంటూ వస్తున్నారు. ఇందిరాగాంధీ గారి నుంచి ఇందిరాగాంధీ గారి పుణ్యమంట సిక్కులు స్వర్ణ దేవాలయం, తమిళనాడు ప్రభాకరన్ గారు వాళ్ళ హక్కులు వాళ్ళ భూములు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళని ఉగ్రవాదులు అంటారు. అరే మాకు స్వేచ్ఛ ఉండి మేము మనుషులు కాదా, మాకు ఈ భూభాగం మాది కాదా, మేము మనుషులు కాదా, మాకు సపరేట్ రాష్ట్రాన్ని ఇవ్వండి, దేశాన్ని ఇవ్వండి అంటే వాళ్ళని ఉగ్రవాదులు అంటారు. అసలు ఉగ్రవాదులు మీరు, దేశద్రోహులు మీరు, సైకోలు మీరు. మీరేం పరిపాలిస్తా ప్రశ్నించే యథార్థవంతులు ప్రజల్ని నాశనం చేస్తారా? ఎంతవరకు? దేశాన్ని ముక్కలు చేస్తారంటే చేసింది మీరు కదా. కులాన్ని కనిపెట్టింది ఎవరో? కుల నిర్మూలన జరగాలని ఒప్పుకుంటారు. కుల నిర్మూలన చేసేయండి. కుల నిర్మూలన చేసేసి యూనివర్సల్ సివిల్ కోడ్ తీసుకొచ్చేయండి నరేంద్ర మోడీ గారు. నువ్వు కుల నిర్మూలన చేయవు. కులం కావాలి. దళితులు 30 కోట్ల మంది దళితులు అంటరానోళ్ళు నీకు. నువ్వు బీసీఏ. మరి ఏం దయ్యం పట్టిందో మరి. ఈ బేపనోడు కులం కనిపెట్టాడు. మరి ఆ బేపనోళ్ళు మద్రాసులో కేరళలో ఫస్ట్ యేసుక్రీస్తు నమ్ముకుంది బ్రాహ్మణులు ఈ భారతదేశంలో. ఓఫీర్ గారి మెసేజ్ లేనండి మీరు. చరిత్ర చెబుతాడు, జరిగినవి చెబుతాడు, ఆధారాలతో చెబుతాడు. నేను ఓఫీర్ గారి మెసేజ్లు ఎక్కువ వింటా. రాజకీయ విశ్లేషకులు విశ్వవార్తలన్నీ వింటా. ఇని బాధ అనిపిస్తుంది. అయ్యో నా దేశం నాశనం అయిపోతుంది, ఎంతమంది అమాయక ప్రజలు చచ్చిపోతున్నారు. ఈ నరేంద్ర మోడీ మాటలిని సనాతన ధర్మం పేరు మీద ఈ పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతదేశంలో ఎంతోమంది హైందవ సోదరుల్ని రెచ్చగొట్టి ముస్లిం సోదరుల మీదకి, క్రైస్తవ సోదరుల మీదకి పంపిస్తున్నాడు. రేపు పొద్దున గంజాయిలు తాగి డ్రగ్స్ తాగి ఎంతమందిని చంపేస్తారో తెలియదు ఈ బీజేపీ ఐటీ సెల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు దీన్ని పవన్ కళ్యాణ్ గారిని. ఏంటిది కులోన్మాదం? ఎక్కడ అఘోరి? మంగళగిరి వచ్చింది ఆయన కలవటానికి. ఏంటి అఘోరీలకి నీకు ఏంటి సంబంధం? నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏంటిది దేశం? చంపేయండి, లేకపోతే క్రైస్తవులను ముస్లిం చంపిపారండి. ఆల్రెడీ చంపేస్తున్నారు కదా. కల్తీ సరుకులు అమ్మేసి చంపేస్తున్నారు కదా. కల్తీ పాలు వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్లో భారతదేశంలో 90% ప్రజలకి క్యాన్సర్ ఉందని. కల్తీ పాలు అమ్ముతున్నారు. కల్తీ పాల కేంద్రాలు, కల్తీ నూనె, కల్తీ కారం, కల్తీ గసాలు, కల్తీ జీలకర్ర, మొత్తం కల్తీనే. కల్తీ మందులు. ఈ గురించి మాట్లాడండి. సిగ్గు లేదు, శరం లేదు ఈ పాస్టర్లకి, ఈ క్రైస్తవులు. వీళ్ళకి అసలు బుద్ధి లేదు వీళ్ళకి. ఒక్కొక్కటి ఇస్కరేత్ యోధలాగా తయారైపోయాడు, హామాన్ లాగా తయారైపోయాడు, కొరహ దాతాని అభిరాములాగా తయారైపోయారు. బిలం పోలు చేస్తున్నారు, బేజ్బేలు పోలు చేస్తున్నారు. ఏం మనుషులు రా బాబు మీరు? నేను క్రైస్తవుడిగా క్రైస్తవుని ఖండించే హక్కు నాకు ఉంది. ఓ భారతీయుడిగా క్రైస్తవుడు, ముస్లిం, హిందూ అని లేదు. అందరినీ ఖండించి గద్దించి బుద్ధి చెప్పి అందరూ సమానంగా బతుకుతామని చెప్పి హక్కు నాకు ఉంది. భారత రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది. దేశం నాశనం అయిపోతుంది. ఎన్ని కర్రీ పాయింట్స్, ఎన్ని బిర్యానీ పాయింట్లు, ఫుడ్ పాయిజన్ ఎంతమంది చచ్చిపోతారు. ఏంటి కార్పొరేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ కాలేజీలు, ప్రభుత్వం దేనికి పరిపాలించలేని అసమర్థులు మీరు. ఎందుకు రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వస్తున్నారు మీరు? రైల్వే నమ్మేతాక ఆయన నరేంద్ర మోడీ ఉండే ప్లాట్ఫామ్ మీద టీఎంఈ రైల్వే నమ్మేశాడు.
మొత్తం ప్రైవేటీకరణ చేశాడు మీరెందుకుండి? స్వతంత్రం రాకమునుపు ఆయుధాలు అమ్ముకునే ఆర్యులకి దగ్గర ఆయుధాలు అమ్ముకునే వాళ్ళకి దారులు చూపించి దేశాన్ని నాశనం చేశారు వాళ్ళు. అప్పుడు మీరు కులాన్ని కనిపెట్టి ఇప్పుడు అదే చేస్తున్నారు మీరు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఆయుధాలు తీసుకొచ్చి అమ్ముకున్నారంట మరి వ్యాపారస్తులు. వజ్రాలు అమ్ముకుంటే ఇక్కడ దగ్గర ఎవడే ఉంది? కులోన్మాదం మతోన్మాదం అప్పటికే పెరిగిపోయిందిగా, బానిసత్వంగా. వేపనోడు కులం కనిపెట్టి కూర్చున్నాడు జమీందారుని. దళితులకు భూములు ఉండకూడదు, వాళ్ళు పని చేయాలి, కుమ్మరోడు కుండలు చేయాలి, శాఖలోడు బట్టలు కలిసి కులం పెట్టి కనిపెట్టి కూర్చున్నాడు ఈ వేపనోడు. సింగిల్ టీ కూడా సంపాదించుకోలేడు, ఒక టిఫిన్ కూడా సంపాదించుకోలేడు. ఎస్సీ ఎస్టీ బీసీల మీద పడి బతికేవాడు. కుల నిర్మూలన చేయలేకపోతున్నారు ఈరోజు. దేశాన్ని చంపేస్తున్నారుగా. చావడానికి సిద్ధపడతారు. పెళ్ళిళ్ళు చేసుకోరు, కాపురాలు చేయరు, సంతోషంగా ఉండరు, సమాధానం ఉండరు, ఆనందంగా ఉండరు. ఏ మనుషులరా బాబు! పాస్టర్లు చెప్పరు, క్రైస్తవులు చెప్పరు, తల్లిదండ్రులు పిల్లలు చెప్పరు, పిల్లలు తల్లిదండ్రులు చెప్పరు. ఒకడి మీద ఒకడు పెత్తనాలు బతికినంత కాలం. అందుకనే అనుభవం చెబుతున్న జ్ఞానం కలిగినటువంటి సోదరులారా, పెళ్ళిళ్ళు చేసుకోబాండి, అనవసరం. చేసుకున్న కాపురాలు చేయరు. పెళ్లి చేసుకున్న తర్వాత పొరపాటున నీ ఉద్యోగం పోయినా, పొరపాటున వ్యాపారంలో నువ్వు దెబ్బతిన్నా, నీకు అయిపోయింది, లైఫ్ అయిపోయినట్టే. ఎందుకు కమర్షియల్ లైఫ్, కమర్షియల్ కుటుంబాలు, కమర్షియల్ స్నేహాలు, కమర్షియల్ పెళ్ళి ఎందుకండి? ముందే పెళ్లి చేసుకున్నప్పుడే నచ్చినలా చేసుకోండి. జీవితాంతం కష్టమైనా నష్టమైనా, ఈరోజు డబ్బు ఉంది, రేపు డబ్బు లేకపోతే నాతో ఉంటావా? అందుకు ఇష్టమైతే ఉండాను. ఈ పూర్వీకులు పెద్దలు పారంపరిచారు, వీళ్ళు లేచిన కాంచి అమ్ముకుంటారు. వీళ్ళు పెంచడం అమ్ముకుంటాం, వరకట్నం కేసులు, 498 కేసులు, మనవత్తి కేసులు. ఏం బతుకు? పెళ్లి చేసుకుంటామేంటి? అని నేను సరిగ్గా చూడలేదని చెప్పి వాడి మీద మనవత్తికి ఏంటి? ఏం బతుకులు ఇది? ఏం దరిద్రం ఇది? బతికంత ఇదేగా, సత్యంత వరకు ఇదేగా. కాబట్టి ఏంటంటే క్లుప్తంగా చెబుతున్నా, వివరంగా అర్థమయ్యేది చెబుతున్నా. కమర్షియల్ కుటుంబాల్లో మీరు గుర్తుపెట్టుకుని, అన్ని కమర్షియల్ కుటుంబాలే. కమర్షియల్ అంటే వ్యాపారపు కుటుంబాలు, వ్యాపారపు పెళ్ళిళ్ళు, వ్యాపారపు చదువులు, వ్యాపారపు పెంపకాలు మానుకోండి. మనుషుల్లో బతకండి, కొన్ని రోజులు బతికినా ఆరోగ్యంగా ఉండండి. ముఖ్యంగా చెప్పేదంటే ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా లేరు, అందుకని బతుకులు అలా అయినాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేదు, మంచి ఆహారం గురించి అడగరు మీరు. మంచి గాలి, మంచి నీరు, మంచి చెట్లు ఉండాలి, కల్తీ లేని ఆహారం కావాలని అడగరు. మా కులం కావాలి, సనాతన ధర్మం కావాలి, రిజర్వేషన్లు కావాలి, స్త్రీలకు హక్కులు కావాలి. ఏ హక్కులు మీకు? మనుధర్మ శాస్త్రం అమల్లో ఉంది ఈరోజు. త్రిపుల్ తలాక్ గురించి ఎంత రాద్ధాంతం చేశారు. ఖురాన్లో వాళ్ళ హక్కు అది. కాదంటే నువ్వెవడు? నీకెవడిచ్చాడు అధికారం? తలాక్ తలాక్ అని 3 సార్లు అంటాడు. ఇష్టం లేదు, వెళ్ళిపోవాలి. వెళ్ళిపో. నువ్వు సరిగ్గా కాపురం చేయనప్పుడు, సరిగ్గా భర్తకు లోపడినప్పుడు, లేకపోతే భార్యకి భర్త సరి ఉన్నప్పుడు విడిపోయి హ్యాపీగా బతకొచ్చు కదా. భార్య ఏంటి, భర్త ఏంటి? విడిపోతే మళ్ళీ మనవర్త అంటే ఏం దరిద్రం అండి. బైబుల్ లేదు, ఖురాన్ ఏమి లేదు. ఇవి ప్రేమతో ఇస్తే తీసుకుంటుంది తప్ప హక్కుగా లేదు. ఇవన్నీ జనాలను నాశనం చేయడానికి తీసుకొచ్చిన చట్టాలని దుర్వినియోగపరుస్తున్నారు. మానుకోండి, మంచిగా బతకండి, హ్యాపీగా బతకండి. విశ్లేషకులు చెప్పే మాటలు వినండి, మోటివేటర్స్ చెప్పే మాటలు వినండి. అసలు ఏంటంటే మీ ఇష్టం వచ్చిన దేవుడిని నమ్ముకోండి, హ్యాపీగా బతకండి. కానీ అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి, శత్రువుని కూడా ప్రేమించండి. ముందు బతకడం నేర్చుకోండి. నీకే సుఖం లేదు, నువ్వు భార్య కోసం త్యాగం, పిల్లల కోసం త్యాగం, పిల్లలు పెళ్లి చేయడం కోసం. ఎందుకు? రేపు ఇదే పరిస్థితి నీ పిల్లల కోసంది. ఎందుకు అంత త్యాగం? ఎందుకు ఇది? ఈ పిచ్చతనం ఆఫ్రికన్ సామెత ఉంది. ఇప్పుడు నీ స్నేహితుడు నీ ఇంటికి వస్తాడు, నువ్వు భోజనం చేస్తూ ఉంటావు,
చేపల కూరతో భోజనం చేస్తూ ఉంటావు. ఉదయాన్నే వేటకి వెళ్ళావు, గేలం వేసావు, చేపలు పట్టుకున్నావు, తెచ్చుకున్నావు, కూర వండుకున్నావు, తిన్నావు. నీ స్నేహితుడు వచ్చాడు, వాడికి భోజనం పెట్టకూడదు, వేట చేయటం నేర్పాలి, భోజనం పెట్టకూడదు. ఈరోజు అడుక్కునే వాళ్ళు పెరిగిపోవడానికి కారణం అదే. బతకడం నేర్పరు, బతకడం తెలీదు. పక్షులు ఉంటుంది, పక్షి జీవితాంతం పోషించదు. రెక్కలు వచ్చేంత వరకు పక్షి ఆహారం తీసుకొచ్చి నోట్లో పెడద్ది. దానికి ఎప్పుడైతే రెక్కలు వస్తుందో గూడు రేపుద్ది, ఎలాంటి బతకండి అంటది. ఈ లట్ట కాదు, కులానికి కనిపెట్టినోడు చెప్పాడు పెళ్ళి ఎటు చేయాలి, కాపురం ఎటు చేయాలి, ఇట్లా డబ్బులు కట్నాలు ఇవ్వాలి, కట్నాలు తీసుకోవాలి, నేను పెళ్లి చేస్తాను, నాకు తాంబూలం పెట్టు, ఇల్లు కడతా. ఈడు పెట్టాడు, ఈ పేపనోడు పెట్టాడు, ఈ కులోన్మాది పెట్టాడు, కులానికి కనిపెట్టినోడు పెట్టాడు. దేశాన్ని నాశనం అవుతున్నారు. ఈరోజు క్రైస్తవులు అదే బతుకు, ముస్లింలు అదే బతుకు, అందరూ అదే బతుకు. ఏం బతుకండి ఇది? పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఇల్లుందని చేసుకుంటారా? అమ్మాయి అబ్బాయి చక్కగా ఇద్దరు హ్యాపీగా ఉండి ఇద్దరు హ్యాపీగా బతకాలని చేసుకుంటారుగా. మార్చేశారు. ఇష్టం లేని పెళ్ళిళ్ళు 100కే 90 చేసుకున్నారని చెప్పి సర్వేలో తేలింది. బతకండి, అదే దరిద్రమైన బతుకు బతకండి. మనస్ఫూర్తిగా నచ్చితే పెళ్లి చేసుకోవాలి. బాగా డబ్బు కలడు, నువ్వు సంబంధం చూసావు, వాళ్ళకి డబ్బు లేదు, చేసుకో. డబ్బు ఉంటేనే చేసుకుంటావా? డబ్బున్నోడు చేసుకుంటావు. ఉద్యోగస్తులు ఉద్యోగమే చేసుకోవాలి. ఏం బతకండి? వీళ్ళు మనుషులు అంటారంటే పశువులు అంటారా? డబ్బు 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 చచ్చిపోతున్నారు. డబ్బు పిచ్చున్నవాడికి సుఖం ఉండదు, డబ్బు పిచ్చున్నవాడికి సుఖం ఉండదు. ఆడికి టేస్టులు కూడా తెలియదు. డబ్బు పిచ్చున్నవాడిగా పులుపు, ఉప్పు, కారం, కమ్మదనం తెలియదు. వాడికి పొట్ట నిండిందా లేదా? ఏం బతుకురా బాబు, మనం భోజనం చేసామంటే ఆస్వాదిస్తూ తినాలి. పాలు, తేనె, దానిమ్మకాయలు, ద్రాక్షకాయలు, మాంసం, చేపలు చక్కగా ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కుక్క తింటుంది, మనిషి తింటాడు, పడేసుకుంటా. అదే బతుకు. కుక్కలు చింపిన ఇస్త్రాకైంది ఈరోజు భారత రాజ్యాంగం. అందరూ సమానంగా బతకంటారా అంటే కుక్కలు సింపు ఇస్త్రాకలా చేసుకున్నారు. రిజర్వేషన్లు గొడవ, కులోన్మాదం, మతోన్మాదం, ప్రాంతీయ భేదం. సరే, ఇక మొత్తం టోటల్కి వస్తే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, శత్రువుల్లో ప్రేమించండి, కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండండి. రేపు గురించి ఆలోచించబాండి. ఈ రోజు లేని ఆనందం రేపు ఎక్కడ వస్తుందిరా బాబు? ఈరోజు మంచిగా తిను, హ్యాపీగా ఉండు, రేపు గురించి ఎందుకు? ప్రతోడు ఇదే బతుకు. కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండండి. ముందు బతకండి. మీరు బతకడం నేర్చుకోండి, మీ పిల్లలకు బతకడం నేర్పండి. చాలు. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు అవసరం లేదండి. పూర్వం ఎట్ట బతికారు? చెట్ల కింద బతికారు, వాగుల దగ్గర, నదుల దగ్గర బతికారు, పాకలేసుకుని బతికారు. తుఫాన్లు వచ్చినాయి, రకరాలు అన్నీ తప్పుకున్నారు. అటువంటి టైంలో కూడా బతికారు. ఇప్పుడు ఇన్నున్నా కానీ సుఖం లేదు. చచ్చిపోతున్నారు. టెక్నాలజీ పెరిగే కొంచెం చచ్చిపోతున్నారు. ఇప్పుడు నగదు రహిత పరిపాలన, డిజిటల్ ఇండియా కాబోతుంది. చూద్దామంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 దొరక కనబడవు. ఇక అన్ని ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఆ పేలు, ఈ పేలు వస్తాయి. 2028కి ఒక పెద్ద గ్రహసేవలు భూమి ఢీకొంటుందంట. టీవీ 9లో చూపించారు. ఆకాశంలో శాటిలైట్స్ పోతాయి, సముద్రంలో ఉన్నటువంటి కేబుల్స్ పోతాయి. మీ ఫోన్ పేలోను, గూగుల్ పేలో ఉన్న డబ్బులు డిజిటల్ ఇండియా తర్వాత ₹1 ఉండదు, అడుక్కు తింటమే. డబ్బున్నోడు లేడు, డబ్బు లేనోడు లేడు. నరేంద్ర మోడీ గారు చేసేది అది గొప్ప పని. డిజిటల్ ఇండియా చేయబోతున్నాడు, దేశం పేరు మార్చబోతున్నాడు, యూనివర్సల్ సివిల్ కోడ్ తీసుకురాబోతున్నాడు. ఒకే చట్టం, ఆయన చెప్పిందే శాసనం. క్రైస్తవుడు లేదు, ముస్లిం లేదు, హిందూ లేదు, ఎవడు లేడు. అందరికి నేనే దేవుడిని. నేను ఒక రాజ్యాంగం రాసేస్తున్నా,
అదే మనుధర్మ శాస్త్రం, అది తీసుకొస్తాను. అదే సివిల్ కోడ్ అంటే, యూనివర్సల్ సివిల్ కోడ్ అంటే అదే. ఇక మీ ఇష్టం. కాబట్టి చివరిగా నేను ముఖ్యమైన విషయాలు చెప్పేసి ముగిచేస్తా. భారత బంద్ ప్రకటించండి. ఈవీఎంల దొంగను అరెస్ట్ చేయమని అడగండి. జమిలీ ఎన్నికలను అడ్డుకోమని అడగండి. ఈ డిజిటల్ ఇండియా మాకు వద్దని అడగండి. ఈ నూతన నల్ల చట్టాలు తీసేసేయండి, మాకు భారత రాజ్యాంగమే కావాలని అడగండి. భారత రాజ్యాంగం కోసం భారత బంద్ ప్రకటించండి. భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు ఇందిరాగాంధీ గారి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ చట్టాలు మార్చారో అవన్నీ తిరిగి మళ్ళా పునర్ప్రారంభించాలి. భారత రాజ్యాంగంలో ఏది మార్చడానికి లేదు. జనాభా పెడితే సవరణ చేయాలి, కానీ చట్టాలు మార్చే అధికారం వచ్చి మీ రాజకీయ నాయకులు మీకు అనుకూలంగా మార్చేసుకుంటారా? సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎంచుకుంటానికే అనుకూలంగా మార్చేసుకుంటాం, ఎన్నికల కమిషన్ని ఎంచుకుంటాక అనుకూలంగా మార్చేసుకుంటాం, నియంత అయిపోవటానికే అనుకూలంగా మార్చేసుకుంటాం. కాబట్టి ప్రజలారా, రాజకీయ నాయకులారా, అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలిగితే మనం బతుకుతాం, లేకపోతే చస్తాం. జై ఇండియా. వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి క్యాష్లెస్ ఇండియన్ల ఐక్యత. అందరూ కూడా క్యాష్లెస్ ఇండియన్లుగా తీసుకోండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్లుగా తీసుకోండి. ముస్లిం సోదరులు క్యాష్లెస్ ఇండియన్ ముస్లింగా తీసుకోండి. హిందూ సోదరులు క్యాష్లెస్ ఇండియన్ హిందూగా తీసుకోండి. ఈ దేశంలో మనందరం హ్యాపీగా ఉందాం. అందరికీ నమస్కారాలు, శుభములు. దేవుని యొక్క ఆశీస్సులు. మనకి శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. సర్వజనో సుఖినో భవంతు.